అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో హరికేన్ మిల్టన్ పెను విధ్వంసాన్ని సృష్టిస్తుంది. దీనిని అక్కడి అధికారులు 5వ కేటగిరీ తుఫానుగా ప్రకటించారు. రాష్ట్రంలోని అనేక పట్టణాలు, నగరాలలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. హరికేన్ మిల్టన్ వల్ల సుమారు గంటకు 165 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. 2 వారాల క్రిందటి ఓ భయంకరమైన తుఫాన్ వల్ల అపారమైన నష్టం కలిగింది. రోడ్లు ధ్వంసమయ్యాయి, చెట్లు కూలిపోయాయి, విద్యుత్ సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. దాని నుంచి కోలుకోకముందే మళ్ళీ ఇప్పుడు మిల్టన్ హరికేన్ విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. వర్షం తీవ్రత మరింత ఎక్కువ అయ్యే అవకాశాలున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే ఈ తుఫాను కారణంగా మరో కొత్త విషయం వెలుగు చూసింది. ఆ విషయం తెలుసుకుని ప్రపంచ వ్యాప్తంగా ఈవీ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈవీలు అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈవీల వినియోగం పెరిగింది. ఈవీల తయారీదారుల నుంచి తక్కువ ధరలకే వాటిని విక్రయిస్తుండటంతో జనం వీటి వైపు దృష్టి సారిస్తున్నారు. శీలాజ ఇంధనాలకు గుడ్ బై చెబుతూ లిథియం బ్యాటరీలతో నడిచే వాహనాలను కొనేస్తున్నారు. అయితే ఈ తుఫాన్ కారణంగా ఏర్పడిన ప్రత్యేక వాతావరణంలో ఆ వాహనాలు వేడెక్కడంతో పాటు భగ్గున మండిపోతుండడం జనం గమనించారు. ఈ లెక్కన తాము వినియోగిస్తున్న ఈవీలు టైం బాంబుల్లా మారాయా అన్న సంశయంతో ఉన్నారు. ప్రస్తుతం అంతా చలితోనూ ఈ వాహనాలలో మంటలు పుడుతున్నాయి. అందుకే అధికారులు లిథియం అయాన్ బ్యాటరీలతో జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. ప్రాథమికంగా తెలిసిన వివరాల మేరకు సముద్ర తీరాలలో ఉండే ఉప్పు నీటి ముంపుతో ఈవీలలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు ఏర్పడుతున్నాయి. ఈ విషయం హరికేన్ మిల్టన్ తో వెల్లడైంది. ఈవీల విషయంలో ఆదమరిస్తే ఏ క్షణమైన మంటలు అంటుకోవచ్చు. కన్ను మూసి తెరిచేంతలో ఉవ్వెత్తున మంటలు చెలరేగవచ్చు, విధ్వంసం సృష్టించవచ్చు, ప్రాణాలు తీయవచ్చు, ఆస్తి నష్టం కలిగించవచ్చు. ఇన్నాళ్ళు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్నాయని మనం ఎంతో గొప్పగా చెబుతున్న ఎలక్ట్రిక్ వాహనాలను ఇప్పుడు జనం అనుమానంగా చూస్తున్నారు. ఈవీలు హైబ్రిడ్ వాహనాలు వంటి రీఛార్జ్ బ్యాటరీ ఆధారిత ఇంధనాన్ని వాడే వాహనాలతో అమెరికన్లకు ముప్పు పొంచి ఉంది. ఇదంతా వాటిలోని లిథియం అయాన్ బ్యాటరీలతోనే అని జనం అంటున్నారు. ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే కాకుండా రీఛార్జ్ బ్యాటరీల శక్తితో పనిచేసే స్కూటర్లు, బైకులు, హోవర్ బోర్డులు, వీల్ చైర్లు, లాన్ మూవర్స్, గోల్ఫ్ కార్లు, బొమ్మలతోనూ ఇకపై అప్రమత్తంగా ఉండక తప్పదు. హరికేన్ మిల్టన్ ఉప్పు నీటి వరద ముంపు బారిన పడిన ప్రాంతాలలోని ఈవీలను అగ్నికీలలు చుట్టుముట్టే అవకాశం ఉంది. హరికేన్ల ప్రభావంతో 15 అడుగుల లోతులో ఉప్పు నీటి వరద నీరు చేరుకునే తీర ప్రాంతాలు అమెరికాలో చాలా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం హరికేన్ హెలెన్ వచ్చిపోయాక అమెరికాలో పలు చోట్ల లిథియం అయాన్ బ్యాటరీలు వేడెక్కాయి. ఆపై విద్యుత్ షార్ట్ సర్క్యూట్ల కారణంగా 48 ఎలక్ట్రిక్ వస్తు వాహనాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఫ్లోరిడాలోని ఓ ఇంటి గ్యారేజీలో నిలిపి ఉంచిన టెస్లా కారు మొన్నటి హెలెన్ ప్రభావపు ఉప్పునీటి ముంపు కారణంగా మంటల్లో ఆహుతి కావడంతో ఆ ఇంట్లోని వారు భయంతో బయటకు పరుగులు తీశారు. గతంలో 2022లో సంభవించిన హరికేన్ ఇయాన్ సందర్భంగానూ అమెరికాలో పలు ఈవీలు అగ్నికి ఆహుతయ్యాయి. ఇవి సాధారణ అగ్ని ప్రమాదాలే అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు మిల్టన్ హరికేన్ సమయంలోనూ ఈవీలే ఇలాంటి ప్రమాదాలకు లోనవుతుండడం అనుమానాలకు తావిస్తుంది. ఈవీలో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ లోపల సెల్స్ జ్వలించే స్వభావం గల విద్యుత్ వాహక ద్రావణం ఉంటుంది. సైన్స్ పరంగా చూస్తే ఉప్పు నీరు విద్యుత్ వాహకంగా ఉంటుంది. ఈ బైక్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలు లేదా ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వాహనాల్లో 1000 రెట్లు ఎక్కువగా సెల్స్ ఉంటాయి. ఎక్కువ సెల్స్ ఉండే హై ఎనర్జీ బ్యాటరీలు విఫలమయ్యే అవకాశాలు మరింత అధికమంటున్నారు నిపుణులు. సాధారణ వర్షపు నీటితో లేదా నదుల మంచి నీటితో తలెత్తే ముంపుతో ఈవీలకు పెద్దగా నష్టముండదు. కానీ 1-2 రోజుల పాటు ఉప్పు నీటిలో వాహనాలు మునిగితే మాత్రం ఈవీ బ్యాటరీ ప్యాక్ దెబ్బతింటుంది. ఉప్పు నీటికి తినివేసే కరోజాన్ లక్షణం ఉంటుంది. బ్యాటరీ లోపలికి ఉప్పు నీరు చేరితే విద్యుత్ ఘట్టాల్లోకి ధనాత్మక, రుణాత్మక టెర్మినల్స్ మధ్య కరెంటు ప్రవహించే షార్ట్ సర్క్యూట్లు సంభవిస్తాయి. ఫలితంగా వేడి పుడుతుంది. విద్యుత్ ఘటాలకు వేరు చేసే ప్లాస్టిక్ లైనింగ్ ఈ వేడికి కరిగిపోతుంది. దాంతో వేడి ఓ శృంఖంలా చర్యలాగా ఒక విద్యుత్ ఘట్టం నుంచి మరో విద్యుత్ ఘట్టానికి ప్రసరించి మరిన్ని షార్ట్ సర్క్యూట్లతో విపరీతంగా వేడిని పుట్టిస్తుంది. అలా చివరికి అగ్గి రాజుకొని వాహనాలు బుగ్గి అవుతాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకూడదంటే హరికేన్ల తీరం దాటడానికి మునిపే
ప్రజలు అప్రమత్తమై తమ ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈవీలు తుఫాన్ల ఉప్పు నీటితో తడవకుండా, వరద ముంపులో నానకుండా వాటిని ఎత్తైన సురక్షిత ప్రదేశాలలో భద్రంగా పార్క్ చేయాలి. ఇంటికి కనీసం 50 అడుగుల దూరం అవతల వాటిని పార్క్ చేయడం వల్ల రిస్క్ తగ్గుతుంది. తుఫాన్లు ఆ ప్రదేశం దాటిపోయాక రీస్టార్ట్ చేయడానికి ముందు బ్యాటరీ వాహనాలను ఖాళీ ప్రదేశాలకు తరలించాలి. వాటిని మెకానిక్ సాయంతో అన్ని రకాలుగా పరీక్షించిన తర్వాతే పునర్వినియోగంలోకి తేవాలి. వరద నీటిలో మునిగిన వాహనాలను పరీక్షించకుండా నేరుగా కరెంటు ప్లగ్గుల్లో వైరు పెట్టి వాటిని రీఛార్జ్ చేయడానికి ఉపక్రమించడం ప్రమాదకరంగా ఉంటుంది. ఆ వాహనాలను ఇళ్లలోనే ఉంచి రీస్టార్ట్ చేస్తే లిథియం అయాన్ బ్యాటరీలు వేడెక్కి మంటలు అంటుకొని గృహాలు సైతం అగ్ని ప్రమాదాల బారిన పడవచ్చు. హరికేన్ మిల్టన్ నేపథ్యంలో ఈవీల వినియోగదారులకు పలు హెచ్చరికలు చేస్తూ ఫ్లోరిడా ఫైర్ మార్షల్ జిమ్మీ ప్రోటోనీస్ ఓ ప్రకటన విడుదల చేయడంతో ప్రపంచవ్యాప్త ఈవీ వినియోగదారులు ఆలోచనలు పడ్డారు. సముద్ర తీరాల వెంట ఉండే నగరాలు, పట్టణాలలోని ప్రజలు ఈ రకమైన ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుందని తేలడంతో ఆయా ప్రాంతాలలో ఈవీల సేల్స్ అల్టిమేట్ గా తగ్గిపోయాయి. గతంలో రోడ్లపైన ఈవీ స్కూటర్లు నడుస్తూ మండిపోయిన ఎన్నో ఘటనలకు కారణం ఇప్పుడు బయటకు వచ్చింది. ఖచ్చితంగా ఈ విషయంలో ఈవీ కంపెనీలు దృష్టి పెట్టాలి. కారణం తెలుసుకుని దానిని నివారించే విధంగా బ్యాటరీల రూపకల్పన చేయాలని అంటున్నారు పరిశీలకులు. పర్యావరణ పరిరక్షణ విషయంలో వచ్చిన అవేర్నెస్ కారణంగా ఇప్పుడు జనం అంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపే మొగ్గు చూపుతున్నారు. సరిగ్గా ఈ సమయంలో వెల్లడైన ఈ విషయాన్ని తేలికగా తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. ఒక నిజం గడప దాటేలోగా అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. అందుకే హరికేన్ సమయంలో కాలిపోతున్న బ్యాటరీల విషయంలో విచారణ జరగాలి. దర్యాప్తులో ఈ విషయం మరింతగా తెలిసే అవకాశం ఉంటుంది. దానిని అన్ని దేశాలతో పంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్యారిస్ ఒప్పందం మేరకు అన్ని దేశాలు తమ వంతు కర్తవ్యాన్ని ఆలస్యంగానైనా మొదలు పెట్టారు. జనానికి సబ్సిడీలు అందించి ఈవీల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. మరి ఈ సమయంలోనే ఆదిలోనే హంసపాదుగా మారకూడదని అంటున్నారు విశ్లేషకులు. అరుదైన లిథియం అయాన్ ముడి పదార్థాన్ని అరుదైన ఖనిజంగా చూస్తారు. ప్రపంచంలోని అతి కొద్ది ప్రదేశాలలోనే దీని ఉత్పత్తి జరుగుతుంది. ముఖ్యంగా చైనా, అమెరికా దేశాలలోని లిథియం నిల్వలు ఉన్నాయి. వాటి ద్వారానే ఎక్కువ భాగం బ్యాటరీలు తయారవుతున్నాయి. కాబట్టి లిథియం కాకుండా మరేదైనా ఉపయోగించి ప్రమాదరహిత బ్యాటరీలు తయారు చేసే టెక్నాలజీలను ఎంచుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు.